హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త చెప్పిన బ్యాంకులు. ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల చెల్లించే వాటాకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు 7,000 వరకు చెల్లిస్తుంటారు. ఇదే సమయంలోని జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద వైద్య బీమాలు అందజేస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉండేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా, ప్రయోజనాలు ఎలా ఉంటాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే 2 బ్యాంకుల ప్రీమియం 2,500 మాత్రమే ఉన్నట్లు అధికారులు దృష్టికొచ్చింది. కేరళలోని ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు, బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు. బీమా కవరేజ్ ఏ స్థాయిలో ఉండాలి, ప్రస్తుతం ఏ రాష్ట్రాలలో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే మరోసారి సమావేశం కానున్నారు. తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలోని నగదు లావాదేవీలు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.50 లక్షల మంది ఉన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు 600 కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.